హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కారము, ఒక 5-6 పైన వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర వేసి బరకగా మిక్సీ పట్టుకుందాం. ఆనియన్ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకుందాం. ఇందులోనే చిటికెడు పసుపు, ఒకసారి అంతా కలుపుకుందాం. ఇందులోనే టమోటా ముక్కలు, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. ఒకసారి అంతా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందామండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్. గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకో మినిట్స్ పాటు ఉడికించుకుందాం. మసాలా అనేది ఎగ్స్ బాగా పట్టిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లేసుకుంటే ఇంతేనండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.